ఎవరెవరైతే పార్టీలో ఈ రోజు కూడా గన్నవరంలో యాక్టివ్గా ఉంటే వాళ్ళందరినీ కూడా జైల్లో వేయటం కోసం పోలీసులను కూడా ఈ రకంగా అడ్డగోలుగా దిగజార్చి వాడటం. అదో మరొకటి వాళ్ళ పైశాచిక ఆనందం ఏంటంటే సెక్షన్ని మార్చి కొత్త చట్టం ప్రకారం అయితే కనుక వీళ్ళకి బెయిల్ రాకుండా ఉంటుందని చెప్పని సెక్షన్ ఆల్టర్ చేసి వాళ్ళ పోలీసుల యొక్క పరపతిని అడ్డగోలుగా లీగల్గా మేనేజ్ చేయటం చేసి ఇవాళ నెల రోజుల నుంచి కూడా ఇవాళ ఇక్కడ ఉంచితే ఒక మండల అధ్యక్షుడు తల్లి చనిపోతే కూడా కనీసం దినానికి కూడా పర్మిషన్ రాకుండా అబ్జెక్షన్ చెప్పడం. ఇవన్నీ పెద్దగా కాలం పెద్ద తిరిగి రాదు, ఎక్కువ దీర్ఘకాలం అక్కర్లేదు, తొందరలోనే కాలం తిరిగి వస్తుంది. అయితే ఈ రకమైన పైశాచిక ఆనందం, మానసిక ఆనందం, తల్లి చనిపోతే కూడా బెయిల్కి అబ్జెక్షన్ చెప్తూ దినం చేయనివ్వకుండా కూడా దినం వాయిదా వేసుకునేటువంటి పరిస్థితి. ఇవన్నీ అట్టుకట్టు పెట్టే పరిస్థితులే వస్తాయి తప్పితే కాలం గిర్రం తిరిగి వస్తుంది. అయితే ఇవాళ అక్రమ కేసులో 2023 ఫిబ్రవరి